హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కూడా బాబాగారి దివ్యాశిస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను. ఆ సాయి తండ్రి అనుగ్రహంతో మన జీవితంలో మనం కోరుకున్న వాటిని చక్కగా పొందేందుకు బాబాగారి సంపూర్ణ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని బాబాగారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము. మనకు బాబాగారు చెబుతున్నారు, తల్లి, నీ మనసులోని అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం చెప్పబోతున్నాను. బిడ్డ, బాబా, నా తలరాత ఏమీ బాగుండలేదు. నేను ఏం పాపం చేశాను అని నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే నీకు ఒక సంతోషమైన మాటను ఇప్పుడు చెప్పబోతున్నాను. నీ జీవితంలో ఏమి జరగాలి అని ఉన్నాయో అవన్నీ ముందుగానే నేను నిర్ణయించి ఉంచాను. నువ్వు తల్లి కడుపులో ఉన్ననాడే నీ నుదిటిపై ఒక చక్కటి రాత రాయడం జరిగిపోయింది. కానీ నువ్వు నేను దురదృష్టవంతురాలిని అని పదే పదే తలుచుకొని బాధపడుతున్నావు. కన్నీరు తుడుచుకొని నా పైన పూర్తిగా విశ్వాసం ఉంచు. నమ్మకం ఉన్న చోట నిరాశ ఉండదు. ఎండిన ఆకులు రాలిపోయిన తరువాత కొత్త ఆకులు వస్తాయి. అలాగే నీ జీవితంలో కూడా ఈ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. చిగురు వంటి మంచి రోజులు నీ కోసం రాబోతున్నాయి. ఆ సత్ఫలితాలు నీకు తప్పకుండా నేను అందించబోతున్నాను. ఇప్పటి వరకు నేను నీకు చెప్పినట్లుగా నువ్వు చాలా ఓర్పుగా ఉన్నావు. నా పైన ఎంతో నమ్మకంతో ఉన్న నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఓడిపోనివ్వను. ఇది నీ నుదిటిపై వ్రాసిన అందమైన రాతగా గుర్తించు. ఇంకా దేనికి దిగులు పడకు. నీకు మంచి తలరాతను రాసి ఉంచాను అని మన సాయి తండ్రి చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మనకు బాబాగారు చెప్పినట్లుగా మన తలపైన రాసి ఉంచిన ఆ అందమైన రాతను గురించి మనం బాబాగారిపై సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు చెబుతున్నారు. బాబాగారు మనకు చెప్పిన ఈ మాటలలోని పరమసత్యాన్ని ఆ తండ్రి దీవెనతో ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పూర్వం చెంపక నగరం అనే ఒక గొప్ప నగరాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య ఉన్నది కానీ సంతానం లేదు. సంతానం కోసం ఆయన పెద్దగా ప్రయత్నించలేదు, కానీ మహారాణి మాత్రం ఎంతగానో సంతానం కోసం పరితపించేది. ఎన్నో నోములు నోచేది, వ్రతాలు చేసేది. ఇలా కొంతకాలం జరిగిన తరువాత మహారాణి పూజలు ఫలించి మహారాణికి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయికి రత్నావళి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. యువరాణి రత్నావళి దినదిన ప్రవర్ధమానమవుతూ పెళ్ళీడు పిల్లగా మారింది. ఆ తరువాత ఒక రోజున మహారాజు మహారాణితో, మన అమ్మాయి అందచందాలను చూసిన తరువాత నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంత చక్కటి పిల్లను ఎవరికో ఇచ్చి బయట వాళ్లకు కట్టబెట్టడం ఎందుకు? మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి మా మేనల్లుడికే ఇచ్చి చేస్తే మన పిల్ల సుఖపడుతుంది అని నాకు అనిపించింది. కనుక రత్నావళిని మా మేనల్లుడికిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు మహారాజు. మహారాజు మాటలకు మహారాణి అడ్డుపడుతూ, మీరు అలా అంటారేమిటి? మన అమ్మాయి పుట్టగానే మా అన్నయ్య గారి వాళ్ళ అబ్బాయికిచ్చి వివాహం చేస్తాము అని అనుకున్నాము కదా, మళ్ళీ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారేమిటి? అమ్మాయి పుట్టినాడే వాడికి భార్య అవుతుంది అని మా అన్నయ్యతో చెప్పాను. కనుక అమ్మాయిని మా ఇంటి వాళ్ళకే ఇచ్చి చెయ్యాలి అన్నది మహారాణి. అయితే మహారాజు మాత్రం మహారాణి చెప్పిన ఈ విషయాన్ని ఏమాత్రము అంగీకరించలేదు. ఇలా రోజు కూడా మా ఇంటి వాళ్ళకి ఇవ్వాలంటే మా ఇంటి వాళ్ళకి ఇవ్వాలి అంటూ మహారాజు మహారాణి ఇద్దరూ గొడవ పడుతుండేవారు. ఒక రోజున మహారాజు మహారాణితో, నేను ఈ దేశాన్ని పరిపాలించే మహారాజును, అలాగే నా బిడ్డకు నేను కన్న తండ్రిని. సర్వ సంపూర్ణమైన హక్కులు నా బిడ్డపైన నాకే ఉంటాయి. నేను అనుకున్నట్లుగానే నా బిడ్డను మా ఇంటి వాళ్ళకే ఇచ్చి వివాహం చేస్తాను.
త్వరలోనే మంచి ముహూర్తం పెట్టించేస్తాను. మా ఇంటి వారిని రమ్మని కబురు కూడా పెడతాను. ఇంకా నా నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదు. మీరందరూ నా నిర్ణయాన్ని పాటించవలసిందే అంటూ మహారాజు ఖరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు. చాలాసేపటి వరకు మహారాణికి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మహారాణి బాగా ఆలోచించుకొని, పిల్లను 10 మాసాలు మోసింది, కన్నది, పెంచింది నేను. దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. ఎన్నో నోములు నోచి కన్నాను. అటువంటిది ఈ రోజున అధికారం నాది అంటూ తన ఇంటి వారికిచ్చి కట్టబెడతాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నా ప్రయత్నాలు నేను చేస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని రత్నావళిని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళడానికి రహస్యంగా రమ్మని తన ఇంటి వారికి మహారాణి కూడా కబురు పెట్టింది. ఇలా మహారాజు మహారాణి తమకు నచ్చిన వారితో పిల్ల పెళ్లి చెయ్యాలి అని ఎవరికి తగిన ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఇరుదేశపు యువరాజులు కూడా నగరానికి వచ్చారు. నగరం అంతా కూడా పెళ్లి సందడితో కోలాహలంగా ఉన్నది. ఎవరికి వాళ్ళు రత్నావళి తన భార్య అంటే తన భార్య అని ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఆనందంతో గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా భూలోకంలోని వింతలను, విశేషాలను, భూలోక సౌందర్యాన్ని చూడాలి అన్న ఉద్దేశంతో త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఆ నగరం వైపుగా వచ్చినప్పుడు ఆ నగరంలోని పెళ్లి సందడిని చూసిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడితో, ఏమయ్యా, ఒక్క అమ్మాయి కోసం 2 పెళ్లి కొడుకులు ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరిలో ఆ అమ్మాయి ఎవరిని చేసుకుంటుంది? ఆ అమ్మాయి పుట్టగానే ఆ అమ్మాయి ఎవరికి భార్యో నువ్వు ముందుగానే రాసి ఉంచావు కదా, కనుక ఆ అమ్మాయి ఎవరికి భార్య అవుతుంది అంటూ బ్రహ్మదేవుణ్ణి అడిగాడు పరమేశ్వరుడు. అందుకు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు వంక తిరిగి, మహాదేవ, ఆ అమ్మాయి ఈ ఇద్దరిలో ఎవరినీ చేసుకోదు. ఇదిగో దూరంగా దున్నపోతునెక్కి వస్తున్న ఆ అవిటివాడి పేరు వీరయ్య. అతడు యాచకుడు. అతడినే ఈ అమ్మాయి వివాహం చేసుకోబోతున్నది. ఇంకా కొద్దిసేపట్లో వీరి వివాహం చక్కగా జరిగిపోతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలు విన్న పరమేశ్వరుడు ఆశ్చర్యపడుతూ, ఏమిటయ్యా, ఇంత చక్కటి అమ్మాయికి అటువంటి అవిటివాడితో వివాహమని రాసి ఉంచావా? ఆ వివాహం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ మరో ప్రక్కకు తిరిగి నారాయణుణ్ణి చూస్తూ, నారాయణ, ఒక్క క్షణకాలం పాటు నువ్వు పక్కకి రా, నీ గరుడునితో పనిపడింది అంటూ గరుడుని చూసి, నువ్వు ఇక్కడే ఉన్నట్లుగా వెళ్ళి రావాలి. నేను చెప్పినట్లుగా ఆ దున్నపోతు మీదున్న ఆ అవిటివాడిని తీసుకొని 7 సముద్రాల అవతల ఉన్న మహారణ్యంలో విడిచిపెట్టిరా. అప్పుడు వీళ్ళకి ఎలా వివాహం జరుగుతుందో నేను కూడా చూస్తాను. బ్రహ్మదేవుడి రాత ఎలా నిజమవుతుందో తెలుసుకుందాము అని ఆజ్ఞాపించాడు. పరమేశ్వరుడు అలా ఆజ్ఞాపించటంతో గరుడు దున్నపోతు మీద వెళుతూ ఉన్న ఆ అవిటివాడైన వీరయ్యను తన కాళ్లతో గట్టిగా కరుచుకొని 7 సముద్రాల అవతల ఉన్న మహారణ్యంలో దిగవిడిచి వచ్చాడు. మరలా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి వంక చూసి, ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయికి వాడితో ఎలా వివాహం జరుగుతుందో అంటూ వేళాకోళంగా మాట్లాడాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం, ఇంకా కొద్దిసేపట్లో వారి వివాహం తప్పకుండా జరుగుతుంది. నేను రాసిన రాతను నేను కూడా మార్చలేను. అది ఆ అమ్మాయి కర్మఫలితమే అంటూ చిరునవ్వు నవ్వాడు బ్రహ్మదేవుడు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటమని త్రిమూర్తులు వాదులాడుకుంటూ యాచకుడు అవిటివాడైన ఆ వీరయ్యను ఆ మహారణ్యంలో వదిలేసి వచ్చేటట్లుగా ఆజ్ఞాపించాడు. దానివలన వీరయ్య ఎంతో బాధను అనుభవిస్తూ తన ఆకలికి ఓర్చుకోలేక, నారాయణ నారాయణ, నాకు ఆకలిగా ఉంది అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. అలా భక్తుడు పిలిచేసరికే నారాయణుడు మళ్ళీ గరుడుని వంక తిరిగి, అతడు ఆకలితో అలమటించిపోతున్నాడు, ప్రాణాలు కోల్పోయేటట్లు ఉన్నాడు, అతనికి ఏదైనా ఆహారం అందించిరాపో అని గరుడుని ఆజ్ఞాపించాడు. గరుడు నగరమంతా కూడా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో మహారాణి అంతఃపురంలో నుండి పెళ్లివారి కోసం వండుతున్నటువంటి మంచి గుమగుమలాడే పిండి వంటల వాసన గరుడునికి తగిలింది. అది చూసిన గరుడు వెంటనే అక్కడ వాలిపోయాడు. అక్కడ 2 పెద్ద పెద్ద బుట్టల నిండా మంచి మంచి పిండి వంటలు ఉండి అమర్చి ఉన్నాయి. ఆ రెండింటినీ కావిడిగా కట్టి ఉంచారు. అది చూడగానే గరుడు ఆ పిండి వంటల కావిడిని తీసుకొని గాల్లో పైకి లేచి మరుక్షణమే 7 సముద్రాల అవతల ఉన్న అరణ్యంలోని వీరయ్య ముందు ఆ పిండి వంటలతో ఉన్న కావిడిని పడేసి వెళ్ళిపోయాడు.
ఎంతో ఆకలితో అలమటించిపోతున్న వీరయ్య తన ముందు అలా పిండి వంటలతో ఉన్న కావిడి పడవి ఉండడంతో వీరయ్యకు ఎంతో సంతోషం అనిపించింది. అతనికి కాళ్ళు లేకపోవడం చేత కొద్దిగా దేక్కుంటూ పిండి వంటలు ఉన్నటువంటి ఆ కావిడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ కావిడిపై కప్పి ఉన్న బట్టను తొలగించగానే ఆ కావిడిలో నుండి ఒక చక్కటి అమ్మాయి పైకి లేచి తన చేతిలో ఉన్న పూలదండను వీరయ్య మెళ్ళో వేసింది. అలాగే తన ఒళ్ళో ఉన్నటువంటి తలంబ్రాలను కూడా వీరయ్య తలపై పోసింది. ఊహించని ఈ పరిణామానికి వీరయ్య తత్తరపడ్డాడు. ఎవరు నువ్వు? నాపైన ఈ తలంబ్రాలు ఎందుకు పోసావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు కాళ్ళు కూడా లేవు, నేను అవిటివాణ్ణి. నువ్వు ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావు? నిన్ను చూస్తే ఎవరో యువరాణిలాగా అనిపిస్తున్నావు అంటూ ఆ అమ్మాయిని ప్రశ్నించాడు వీరయ్య. ఆ మాటలకు ఆ అమ్మాయి కూడా చిరునవ్వుతో, నువ్వు చెప్పింది నిజమే, నేను ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు కుమార్తెను. నా పేరు రత్నావళి. మహారాణి అయిన మా తల్లిగారు నన్ను తన అన్న కొడుక్కిచ్చి వివాహం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. ముహూర్తం వేళకు వాళ్లను రమ్మని కబురు కూడా పెట్టింది. నన్ను పిండి వంటలతో ఉన్న ఈ కావిడి బుట్టలో కూర్చోమని చెప్పింది. అలాగే కావిడి బుట్ట మూత తీయగానే ఎదురుగా ఉన్న వాళ్ళ మెళ్ళో ఈ దండ వేసి వారి తలపైన ముత్యాలతో ఉన్న ఈ తలంబ్రాలను పొయ్యమని కూడా మా అమ్మే చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఈ కావిడి బుట్ట గాల్లో పైకి లేవడంతో మా అమ్మ చెప్పినట్లుగానే తను నన్ను వాళ్ళ దగ్గరకు పంపిస్తున్నదనే నేను కూడా అనుకున్నాను. కనుక మా అమ్మ చెప్పినట్లుగానే బుట్ట మూత ఎవరు తీశారో వారి మెళ్ళో దండ వేసి నా దగ్గర ఉన్న ఈ తలంబ్రాలను కూడా పోసేశాను. అంతేకాని నా ముందు ఉన్నది నువ్వు అన్న విషయం నాకు ఏమాత్రమూ తెలియదు అని చెప్పింది యువరాణి. యువరాణి అలా చెప్పడంతో వీరయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన నుదిటిపై ఉన్న ఈ గొప్ప రాతకు అదృష్టానికి సంతోషించాలో, ఈ మహారణ్యంలో తనతో పాటు చిక్కుకుపోయిన ఆ అమ్మాయిని చూసి జాలిపడాలో వీరయ్యకు అర్థం కాలేదు. తమ దంపతులిద్దరినీ కాపాడమని నారాయణమూర్తిని వేడుకున్నాడు. అలాగే ఆ అమ్మాయితో పాటు వచ్చిన ఆ పిండి వంటలను కూడా ఇద్దరూ పంచుకొని తిన్నారు. తరువాత ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఎలాగైనా సరే ఆ అరణ్యం నుండి బయటపడేందుకు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు మొదలుపెట్టారు. భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించసాగారు. ఇక్కడ వీరి పరిస్థితి ఇలా ఉండగా అక్కడ అంతఃపురంలో యువరాణి కనిపించకపోవడంతో మహారాజు ఎంతో కోపంతో మహారాణి వద్దకు వచ్చి, నా బిడ్డను ఏం చేశావు? నువ్వు మీ వాళ్ళ వద్దకు నా బిడ్డను పంపించి ఉంటావు. నీ విషయం మొదటి నుండి కూడా నేను అనుమానిస్తూనే ఉన్నాను అంటూ మహారాణిని గట్టిగా కోపంగా ప్రశ్నించాడు. ఆ మాటలకు మహారాణి, మీరు నన్ను అనవసరంగా నిందించకండి. మీరు అమ్మాయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన దగ్గర నుండి దాని విషయాలను నేను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ ఖరాఖండిగా చెప్పింది. అమ్మాయి తమ వాళ్ళ వద్దకు చేరి ఉంటుంది అని మహారాణి భావించింది. కానీ కొద్దిసేపటిలోనే యువరాణి వాళ్ళ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ లేకపోవడంతో యువరాణి ఏమైపోయిందో అని మహారాజు మహారాణి ఇరువురు కూడా అంతఃపురం అంతా వెతికారు. రాజ్యమంతా కూడా యువరాణి కోసం గాలించడం మొదలుపెట్టారు. యువరాణి కనిపించడం లేదు, ఏమైపోయిందో తెలియలేదు అన్న విషయం తెలిసిన ఇరువురు పెళ్లి కొడుకులు కూడా వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకొని ఎవరికి వారు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఇలా జరుగుతూ ఉండడంతో పైనున్నటువంటి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడితో, ఏమయ్యా బ్రహ్మదేవా, ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది కదా అంటూ పరిహాసంగా మాట్లాడాడు. అందుకు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, మహాదేవ, ఆ అమ్మాయికి నేను చెప్పినట్లుగా, నేను నుదుటిపైన రాసినట్లుగానే ఆ అవిటివాడితో చక్కగా ముహూర్త సమయానికే వివాహం జరిగిపోయింది. వారిద్దరూ కూడా ఆ అరణ్యంలో ఎంతో సంతోషంగా ఉంటూ నారాయణుణ్ణి ప్రార్థిస్తున్నారు. కావాలి అంటే మనం వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న పరమేశ్వరుడు నారాయణుడు ముగ్గురు కూడా మారు రూపాలతో బ్రాహ్మణ వేషాలతో ఆ అరణ్యానికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణ వేషాలతో వచ్చిన త్రిమూర్తులను చూడగానే యువరాణి వాళ్ళని ఎంతో భక్తితో వినయంగా ఆహ్వానించింది. తమతో పాటు ఉన్నటువంటి ఆ పిండి వంటలను తినడానికి వారికి అందించింది. పండ్లను కూడా వారికిచ్చి వారి పాదాలను కడిగింది. ఆ నీళ్లను తలపైన జల్లుకొని, అయ్యా మీరెవరో మహానుభావులు, మేము ఈ అరణ్యంలో ఎలా చిక్కుకుపోయామో మాకు తెలియదు. సేపటి క్రితమే నాకు వివాహం జరిగింది. ఈ అవిటివాడే నా భర్త.
మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మేము ఇక్కడ నుండి బయటికి వెళ్ళగలిగే మార్గం చూపించండి అంటూ యువరాణి కన్నీటితో ఆ ముగ్గురు బ్రాహ్మణుల రూపంలో ఉన్న త్రిమూర్తులను వేడుకుంది. వారిని అలా చూసేసరికే నారాయణునికి ఎంతో జాలి కలిగింది. అతను ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ, ఓ కళ్యాణి, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. బ్రహ్మదేవుడి వైపు తిరిగి, బ్రహ్మదేవా, వీరి పుణ్యఫలం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మదేవుడు, ఈ అవిటివాడు ప్రతిక్షణము మీ నామాన్ని జపిస్తూ ఉంటాడు, అందుకనే మన ముగ్గురిని ఈరోజు చూడగలిగాడు అని చెప్పాడు. అందుకు నారాయణుడు, ఇంత చక్కటి అమ్మాయికి అవిటివాడైన భర్త ఉండడం ఏమాత్రం బాగుండలేదు. ఈ అవిటివాడు సదా నా నామాన్ని జపిస్తూ ఉన్నాడు కనుక ఈ అమ్మాయి పుణ్య ఫలితాన్ని, అతడి నామస్మరణను గుర్తించి ఇతనికి నేను కాళ్లను ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు నారాయణుడు. మరుక్షణమే వీరయ్యకు కాళ్ళు రావడం జరిగింది. అలా కాళ్ళు రావడంతో వీరయ్య ఆ ముగ్గురు బ్రాహ్మణులకు కూడా భక్తితో నమస్కరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ అమ్మాయి నుదుటిపై ఉన్న వైధవ్యం రాతను కూడా నేను తుడిపివేస్తున్నాను. మన ముగ్గురిని చూడడంతో వీరికి ఎంతో పుణ్యం ప్రాప్తించింది. ఈ అమ్మాయి ముని మనవల వరకు కూడా నిత్య సుమంగళి యోగంతో వర్ధిల్లుతుంది అని ఆ అమ్మాయిని దీవించాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఇదంతా జరిగేందుకు నేను కూడా కారణమే కనుక చక్కటి ఈ యువరాణికి ఇటువంటి అనాకారి రూపంతో ఉండే భర్త ఉండడం ఏమాత్రం భావ్యం కాదు. అందుకనే ఇతడికి నేను చక్కటి రూపాన్ని, గొప్ప యుద్ధ విద్యలను, మంచి పాండిత్యాన్ని ప్రసాదిస్తాను అన్నారు పరమేశ్వరుడు. మరుక్షణమే అప్పటి వరకు అవిటి రూపంతో అనాకారిగా ఉన్న ఆ వీరయ్య పరమేశ్వరుడి ఆశీర్వాదంతో చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కటి మాట తీరుతో ఒక యువరాజుకు ఏమేమి కావాలో అవన్నీ కూడా పరమేశ్వరుడి ఆశీర్వాదంతో వీరయ్యకు సంక్రమించాయి. వీరయ్య తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోతూ తమ ముందు ఉన్నటువంటి ఆ త్రిమూర్తులకు ఆ ఇరువురు దంపతులు భక్తితో వినయంతో నమస్కరించారు. తమను అక్కడ నుండి రక్షించమని వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు తనతో ఉన్న గరుడునితో, వీళ్లను ఎలా తీసుకొని వచ్చావో అలాగే తిరిగి తీసుకొని వెళ్ళి ఆ రాజంతఃపురంలో దిగవిడిచిరా అని ఆజ్ఞాపించాడు. అలా నారాయణుడు ఆజ్ఞాపించడంతో గరుడు మళ్ళీ వారిరువురిని కూడా కావిడి బుట్టల్లో కూర్చుండబెట్టుకొని ఎక్కడి నుండి తీసుకొచ్చాడో ఆ అంతఃపురంలో విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు యువరాణి కనిపించకపోవడంతో మహారాజు మహారాణి ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నవారు పెళ్ళయి చక్కటి వరుడితో తమ ముందుకు వచ్చిన యువరాణిని చూసి ఎంతగానో సంతోషించారు. యువరాణి వలన జరిగిన అన్ని విషయాలు తెలుసుకున్న మహారాజు ఎంతగానో ఆనందించాడు. తనుగా కూడా వెతికిన అంత గొప్ప అల్లుడిని తేలేను కదా, ఇదంతా కూడా బ్రహ్మ నుదుటిపై రాసిన రాతే అని త్రిమూర్తులకు భక్తితో నమస్కరించాడు. తన వద్దకు వచ్చిన ఆ అల్లుడికి తగిన రీతిలో సైన్యాధిపతిగా నియమించి తన రాజ్యంలోనే ఉంచుకున్నాడు. బ్రహ్మ రాసిన రాతను ఎవ్వరూ తప్పించలేరు. త్రిమూర్తుల ఆశీర్వాదంతో ఆ దంపతులిద్దరూ ఎంతో కాలం సంతోషమైన జీవితాన్ని గడిపారు. మనకు బాబాగారు చెప్పేటువంటి మాట ఇదే, తల్లి, నీ నుదుటిపై కూడా చక్కటి రాతను రాసి ఉంచాను. నా తలరాత బాగోలేదు బాబా అని నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఏ క్షణాన నీకు ఏవి కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. సప్త సముద్రాల అవతల ఉన్న నీ తలరాతను మార్చగలిగేది మాత్రం నేనే. నీకు అందమైన తలరాతతో పాటు సంతోషమైన జీవితాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు.